హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 19, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించి అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. అంబాజీ మార్బుల్కి మరియు పన్నా వజ్రాలకు ఇటీవల జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఇవి ఏ రాష్ట్రాలకు చెందినవి? మరి జిఐ ట్యాగ్ను ఏ చట్టం ఆధారంగా ఏ సంస్థ మంజూరు చేస్తుంది? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా జిఐ ట్యాగ్ రిలేటెడ్గా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. జాగ్రఫికల్ ఇండికేషన్, జాగ్రఫికల్ అంటే ప్రాంతం ఆధారంగా, ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతానికి ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్ ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఇవ్వడము జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాము. మరి ఆ వస్తువు ఏమై ఉండొచ్చు? పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, బెవరేజెసే కానివ్వండి, ప్రత్యేకంగా వారి సంస్కృతిలో భాగమైన అంశాలే కానివ్వండి, జిఐ ట్యాగ్ని మంజూరు చేయడం జరుగుతుంది. మరి జిఐ ట్యాగ్ని ఎవరు ఇస్తారు అంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ ఈ జిఐ ట్యాగ్ని ఒక ప్రోడక్ట్కి, ఒక ప్రాంతం ఆధారంగా మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఈ జిఐఆర్ అనే సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, చెన్నై, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ జిఐ ట్యాగ్ని మంజూరు చేస్తుంది ప్రోడక్ట్స్కి. మరి ఏ చట్టం ఆధారంగా అన్నారు అనుకోండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా. సో గుర్తుంచుకోండి, జిఐ యాక్ట్ని గుర్తుంచుకోండి. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జిఐఆర్ అనే సంస్థ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేసే సంస్థ జిఐ ట్యాగ్ని మంజూరు చేయడం జరుగుతుంది. మరి అలా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో చాలా ప్రత్యేకత సంతరించుకుంది అన్నట్టు. దానికి స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్ అనేది, ఇంపార్టెన్స్ అనేది, డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అటువంటి ప్రోడక్ట్స్. ఓకేనా? సో గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏదని అడిగారు అనుకోండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ టీ. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇకపోతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోనే అంశం ఇది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ప్రకటన చేశారు, ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. బై 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ సంఖ్య 10,000కు చేరాలి అని చెప్పేసి ఒక టార్గెట్ని కూడా నిర్దేశించారు. గుర్తుంచుకోండి, ఇటువంటి టార్గెట్స్ పైన ఎగ్జామినేషన్లో ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే రీసెంట్గా మనం ఈ నవంబర్ మంత్లో కొన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ రావడం అనేది చూసాము. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే అంబాజీ మార్బుల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి, ఎనఫ్. సో గుజరాత్ రాష్ట్రంలోని అంబాజీ శక్తిపీఠం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో దొరికే మార్బుల్ ఏదైతే ఉంటుందో చాలా ప్రత్యేకమైనది. ఇకపోతే పన్నా వజ్రాలు ఎక్కడికి సంబంధించిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మధ్యప్రదేశ్లో పన్నా గనులు అంటాం, సిటీ ఆఫ్ డైమండ్స్ అంటాము. ఓకేనా? సో అంబాజీ మార్బుల్ ఏమో గుజరాత్, మరియు పన్నా వజ్రాలేమో మధ్యప్రదేశ్. వాటికి జిఐ ట్యాగ్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. సరిపోతుంది. ఏ సంస్థ మంజూరు చేసింది? జిఐ ట్యాగ్ సంబంధించి చట్టం ఏంటి? ఎన్ఎఫ్. ఓకేనా? ఇక ఇదంతా ఆల్రెడీ మనం స్క్రిప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే, మీకు ప్రశ్నగా ఇచ్చాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా? పన్నా వజ్రాలకు జిఐ ట్యాగ్, సిటీ ఆఫ్ డైమండ్స్కు చారిత్రాత్మక గుర్తింపు. పన్నా సిటీ ఆఫ్ డైమండ్స్గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంత వజ్రాలకు
భారత ప్రభుత్వం భౌగోళిక సూచిని ఇచ్చింది. ఈ గుర్తింపు ద్వారా పన్నా వజ్రాల వైశిష్ట్యం, అసలుదనం అంటే ఒరిజినాలిటీ, ప్రాంతీయ ప్రత్యేకత అధికారికంగా రక్షించబడతాయి. సరిపోతుంది. ఓకేనా? ఇక గుజరాత్ రాష్ట్రంలో అంబాజీ మార్బుల్కి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సరిపోతుంది. ఈ ట్యాగ్ బనస్కాంఠ జిల్లాలోని అంబాజీ మార్బుల్స్ క్వారీ అండ్ ఫ్యాక్టరీ అసోసియేషన్ పేరుతో నమోదు చేశారు. ఎనఫ్. ఓకేనా? సో రీసెంట్గా సిక్కిం, ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకి సంబంధించి కూడా కొన్ని ప్రోడక్ట్స్ జిఏ ట్యాగ్ పొందుతూ న్యూస్లో ఉన్నాయి. అందులో లెప్చాకి సంబంధించి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి టంగ్బక్, సెకండ్ వచ్చేసి పుంగ్టాంగ్ పులిట్, వీటికి కూడా జిఏ ట్యాగ్ రావడం జరిగింది. వీటితో పాటే అంబాజీ మార్బుల్, పన్నా వజ్రాలతో పాటు వీటికి కూడా జిఏ ట్యాగ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఇక జిఏ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్, అందులో వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయనుకోండి. ఒక ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకత సంతరించుకున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అది ధాన్యమే కానివ్వండి, ఫ్రూట్సే కానివ్వండి, ఏదైనా వాటిని వివిధ దేశాలకి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. యాక్చువల్గా జిఏ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ వస్తుందని చెప్పాను కదా. ఆ ఎక్స్పోర్ట్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎక్స్పోర్ట్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అపెడా అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా? అపెడా భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి అంటే, ట్రేడ్ అవుతున్నాయి అంటే అపెడా పరిధిలోని అంశం. ఓకేనా? సో ఇది ప్రశ్నకి సమాధానము. అభ్యర్థులు కొన్ని టాపిక్స్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. ఏ టాపిక్స్ పైన అంటే లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్ 1.5 year, ఈ 1.5 year కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఉంటాయి కదా, వాటిని గుర్తించండి. వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాక ప్రశ్నను చూడగానే సమాధానాలు ఉంటాయి కదా, అందులో యాక్యురేట్ ఆన్సర్, ఆ ప్రశ్నకి సరైన సమాధానాన్ని గుర్తించే పరిజ్ఞానం ఉంటే చాలు. ఓకేనా? సో అటువంటి టాపిక్స్, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న టాపిక్స్లో జిఏ ట్యాగ్, నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి కానివ్వండి, ఐఐటి రిలేటెడ్గా కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు కానివ్వండి, ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధని చూపండి. ఓకేనా? ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను కదా. ఈ క్లాస్లో చెప్తున్న ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉంటుందో ప్రతి టాపిక్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో అందుబాటులో ఉన్నాయి. అందులో డైలీ సిఏ కోర్స్ అనేది ఉంటుంది. డైలీ సిఏ కోర్స్, అందులో ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతిరోజు యూట్యూబ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అదే కోర్సులో, డైలీ సిఏ కోర్సులో మీకు డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లని కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఉంటాయి, కొన్ని శాంపుల్ టెస్టులు ఉంటాయి. ఓకేనా? అభ్యర్థుల కోరిక మేరకు భారీ ఆఫర్ని ఈ రోజు నుండి ఆ కోర్స్ పైన మరియు మన యాప్లో ఉన్న అన్ని కోర్సుల పైన అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. డైలీ సిఏ కోర్సు ఇందాక చెప్పాను కదా, ఆ డైలీ సిఏ కోర్సు నిన్నటి వరకు 1500 రూపీస్ ఉండే, ఈరోజు 299 రూపీస్కే మీకు అందుబాటులో ఉంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సంబంధించి సైంటిఫిక్ అప్రోచ్ CA 360 కేవలం మీకు 599 రూపీస్కే అందుబాటులో ఉంచడం జరిగింది. చూడండి, సో ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆఫర్ సమయం అనేది జస్ట్ విదిన్ 2 days మాత్రమే. 2 to 3 daysలో ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? ఇక ఇందాక మనం జిఏ ట్యాగ్కి సంబంధించి చూసాము, రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపు అనేది. ఇక రాష్ట్రాల సంస్కృతిలో భాగమైన పండుగల పైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అడుగుతారు. పోటీ పరీక్షలో క్వశ్చన్స్ని మనం సంస్కృతికి సంబంధించి మన హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. అందులో భాగంగా నాగాల్యాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన హార్న్బిల్ ఫెస్టివల్ అనేది న్యూస్లో ఉంది. ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. మనం ప్రతి ఏడాది కూడా చూస్తాము, December 1 నుండి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాల్యాండ్ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన బేసిక్ చూద్దాము. నాగాల్యాండ్ రాష్ట్రం. సో నాగాల్యాండ్ ఈశాన్య రాష్ట్రము. నాగాల్యాండ్ రాష్ట్రము అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రము.
అంతర్జాతీయ సరిహద్దును అంటే ఏంటంటే ఈ రాష్ట్రం ఒక దేశంతో సరిహద్దును పంచుకుంటుంది, బార్డర్ స్టేట్. ఏ దేశంతో అంటారు? నాగాలాండ్ రాష్ట్రం ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది అంటే మయన్మార్. మయన్మార్ గుర్తుపెట్టుకోండి, మయన్మార్. ఓకేనా? ఇక నాగాలాండ్ రాష్ట్రం వన్ ఆఫ్ ద స్టేట్ వేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది ఉంటుంది కదా, 1958. ఆ చట్టం అమల్లో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నాగాలాండ్ రాష్ట్రం కూడా ఒకటి. ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్ ప్లేసెస్ అనేవి న్యూస్లోకి వస్తూ ఉంటాయి, పక్కన పెట్టండి. ఇక నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నెఫ్యూ రియో గారు ఉన్నారు. సో రాష్ట్రానికి సంబంధించి గవర్నర్, నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అజయ్ కుమార్ భల్లా రీసెంట్గా తనని మనం చూసాము, నియామకము అదనపు బాధ్యతల్లో ఉన్నారు తను. అజయ్ కుమార్ భల్లా గారు మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తూనే నాగాలాండ్ రాష్ట్రానికి కూడా గవర్నర్గా ఉన్నారు. అడుగుతారు ఎగ్జామినేషన్లు ఎవరున్నారు ఏంటని చెప్పేసి. ఓకేనా? సో ఇక నాగాలాండ్ రాష్ట్రం విషయానికి వస్తే చాలా పండుగల గురించి ఇటీవల కాలంలో చూసాము, చాలా అంశాలు చూసాము. కుక్క మాంసంపై నిషేధము, నాగాలాండ్ రాష్ట్రం ఇటువంటివి చూసాము. ఇక నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన హార్న్బిల్ ఫెస్టివల్ డిసెంబర్ 1వ తేదీన ప్రారంభం కాబోతోంది కదా. ఆ పండుగను దృష్టిలో ఉంచుకొని అఫీషియల్ పార్ట్నర్గా ఒక దేశాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అఫీషియల్ పార్ట్నర్ నాగాలాండ్లోని హార్న్బిల్ ఫెస్టివల్కి ఏ కంట్రీ అంటే యూకే. మరియు అఫీషియల్ ట్రావెల్ పార్ట్నర్గా ఎయిర్ ఇండియాని ఎంపిక చేసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్ అడుగుతారు. యూకే నేమ్డ్ కంట్రీ పార్ట్నర్, అఫీషియల్ కంట్రీ పార్ట్నర్ ఫర్ హార్న్బిల్ ఫెస్టివల్ 2025. 2025 సంవత్సరానికి గాను నాగాలాండ్ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరిగే హార్న్బిల్ ఫెస్టివల్కి ఏ దేశాన్ని అఫీషియల్ కంట్రీ పార్ట్నర్గా నియమించుకోవడం జరిగింది, ఎంపిక చేసుకోవడం జరిగింది. నాగాలాండ్ రాష్ట్రం అంటే యూకే. ఓకేనా? సో ఇక ఈ పండుగ యొక్క ప్రత్యేకత, హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రిచ్ ట్రెడిషన్స్ ఆఫ్ నాగా ట్రైబ్స్. నాగా తెగలు ఉంటారు కదా, నాగా తెగ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరుపుకుంటారు. ఇక ప్రమోట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఐక్యత అనే సిద్ధాంతం ఆధారంగా జరుగుతుంది. మరియు ఎయిమ్స్ టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ నాగాలాండ్స్ యునిక్ హెరిటేజ్. నాగాలాండ్ వారసత్వాన్ని సంరక్షించడంలో భాగంగా ఈ పండుగ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో పండుగలు, జాతరలు, మేళాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎగ్జామినేషన్లో వాటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోర్సమ్ కోరా ఫెస్టివల్ గురించి చూసాము. అస్సాం రాష్ట్రంలో అంబుబాచి మేళా గురించి చూసాము. ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోగలగాలి. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ని అందిస్తున్నాను. ఇక రీసెంట్గా ఏదైనా ఒక టాపిక్ న్యూస్లో ఉంది అంటే ఆ టాపిక్ని ఇటీవల వర్ధమాన అంశాల్లో ఏదైనా మన టాపిక్తో లింక్ చేసే అవకాశం ఉంటే దాంతో లింక్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్టర్. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక ఇదంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా స్క్రిప్ట్ రూపంలో లేదా పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది, చూడండి. నాగాలాండ్ ప్రభుత్వం హార్న్బిల్ ఫెస్టివల్ 2025 డిసెంబర్ 1 నుండి 10 వరకు జరుగుతుంది. సో కిసామా కోహిమా ప్రాంతంలో. అందుకోసము యూకేను కంట్రీ పార్ట్నర్గా ప్రకటించింది. న్యూఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి, నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నెఫ్యూ రియో మరియు బ్రిటిష్ కౌన్సిల్ ఇండియా డైరెక్టర్ అలిసన్ బ్యారెట్ ఒప్పందంపై సంతకాలు చేశారంట. బ్రిటిష్ హై కమిషనర్ లిండీ క్యామరూన్ హాజరయ్యారు. ఈ భాగస్వామ్యంలో బ్రిటిష్ కౌన్సిల్ కోల్కతా బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్తో కలిసి హార్న్బిల్ ఉత్సవానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధం చేస్తుంది. సరిపోతుంది. ఇక యూకే నుండి ఒక కళాకారుడిని ఈ పండుగలో పాల్గొనేందుకు కూడా ఆహ్వానిస్తారంట. రైట్. ఇక అఫీషియల్గా ట్రావెల్ పార్ట్నర్గా ఎయిర్ ఇండియా అన్నాను కదా. సో బోయింగ్ 737-8 విమానంపై నాగాలాండ్ ఆవో నాగా తెగ యోధుల ప్రత్యేక షాల్ డిజైన్ని డ్రా చేస్తారు. ఆ విమానం పైన ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. అటువంటి ప్రత్యేకతలు. రైట్. సరిపోతుంది. నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన హార్న్బిల్ ఫెస్టివల్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 1 నుండి 10 వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో చూడాలి, మనం ఏదన్నా అవకాశం ఉంటే, పర్యాటకులు ఎవరైనా ఉంటే నాగాలాండ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి పండుగలు చూసామనుకోండి, బాగుంటుంది. ఓకేనా? రైట్. ఇక నాగాలాండ్లో ప్రముఖ వాణిజ్య విమానాశ్రయం వచ్చేసి దిమాపూర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక పండుగ న్యూస్లో ఉంది. ఓకేనా, దేవకన్యలను ఆరాధించే ఒక పండుగగా ప్రత్యేకము. ఆ పండుగ పేరు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో రౌలానే ఉత్సవం. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? హిమాచల్ ప్రదేశ్. రౌలానే అనేది జస్ట్ ఫెస్టివల్ మాత్రమే కాదు, ఆ రాష్ట్ర సంస్కృతిలో కీలకము. ఓకేనా, సో చూడండి, హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో జరుపుకునే రౌలానే పండుగ 5000 ఏళ్ల పురాతన సాంప్రదాయాలు, విశ్వాసాలను సంరక్షించే ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి. సో హిమాచల్ ప్రదేశ్ రౌలానే గుర్తుంచుకోండి, చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉన్న పండుగ. ఈ పండుగ ఏ డిస్టిక్లో? హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ డిస్టిక్లో జరుపుకుంటారు. సంపన్న సాంస్కృతిక వారసత్వము, దీర్ఘకాలిక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, గిరిజన ఆచారాలు ఇంకా జీవించి ఉన్నట్లు సూచిస్తుంది పండుగ. ఈ పండుగలో సౌనీస్ అని పిలిచే ఆకాశ దేవకన్యలకు ఆరాధన చేస్తారు, మొక్కుతారు. వీరిని కిన్నౌర్ ప్రజలు దైవిక మిస్టిక్ శక్తుల ప్రతిరూపాలుగా భావిస్తారు. దేవకన్యలను ఆరాధిస్తూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ దేవకన్యల పేరు ఏంటంటే సౌనీస్. ఇక దాంతోపాటు ఉత్సవంలో 2 పురుషులు సాంప్రదాయ కిన్నౌరి నూలు వస్త్రాలు ధరిస్తారు. సో కిన్నౌరి సాంప్రదాయంలో ఉండే దుస్తులు ఏవైతే వారు ధరిస్తారు 2 పురుషులు. వాళ్ళ పేర్లు కూడా చూడండి, ఒకరు వరుడు రౌలా, మరొకరు వధువు రౌలానేగా నటిస్తారు. ఓకేనా, నృత్యం చేస్తారు. ఓకేనా, రౌలా అనే వేషధారలో ఉన్న వీరు ఊరేగింపుగా నాగిన్ నారాయణ ఆలయం వైపు సాగుతారు. ఆలయంలో భక్తిభావంతో కూడిన నృత్యం చేస్తారు. ఇది మానవులు దేవతల మధ్య ఆధ్యాత్మిక సంబంధానికి ప్రతీకగా చూసే పండుగ. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా, కిన్నౌర్ హిమాచల్ ప్రదేశ్లో అత్యంత సుందరమైన జిల్లాల్లో ఒకటి. బౌద్ధ హిందూ సాంప్రదాయాల సమ్మేళనం అది. కిన్నౌరి ప్రజలు ధరించే ప్రసిద్ధ టోపీ కిన్నౌరి టోపీ. ఓకేనా, ఇక కిన్నౌర్లో ప్రధాన దేవాలయాలు ఏమున్నాయంటే నాగిని దేవాలయము, మాలింగ్ మఠము, చిట్కుల్ దేవస్థానము. ఈ ఉత్సవము ప్రాంతీయ వ్యవసాయ చక్రము, ఋతు మార్పులు, దైవ అనుగ్రహంపై ఆధారపడి ఉంటుంది. సరిపోతుంది. ఓకేనా, కిన్నౌరి గిరిజన సమాజం యొక్క అత్యంత ప్రాముఖ్యత ఉన్న వేడుకల్లో ఒకటి. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఏమో నాగాల్యాండ్, ఈ ఫెస్టివల్ ఏమో మనకు ఏ రాష్ట్రానికి సంబంధించి? రౌలానే పండుగ హిమాచల్ ప్రదేశ్. ఎనఫ్. ఓకేనా, ఇక కరెంటు పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు, కరెంట్ ఎకానమీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు ఒక టాపిక్. సో మనము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని 12వ భాగం. సో భాగాలపైన ప్రత్యక్షతను చూపండి. షెడ్యూల్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, ఏ షెడ్యూల్ ఏం తెలుపుతుంది అని. భాగాల నుండి క్వశ్చన్ వస్తుంది. సో 12వ భాగంలో ఆర్టికల్ 280 ఉంటుంది. మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఆర్థిక సంబంధాలు, ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి నేర్చుకుంటాం కదా, అక్కడ ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది, కేంద్ర ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో ఆర్థిక సంఘము ప్రిపేర్ చేస్తున్న రిపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు? నివేదిక సమర్పణ ఎవరికి అంటే రాష్ట్రపతికి. ఓకేనా, ఇకపోతే ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిది 1951 ఇయర్లో ఏర్పాటైంది, కేసీ నియోగి వారి ఆధ్వర్యంలో. 5 సంవత్సరాల కాల పరిమితితో ఆర్థిక సంఘం అనేది పనిచేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక సంఘం, ఈరోజు మనం నవంబర్ 19న ఉన్నాము. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక సంఘము ఏది అంటే 15th ఫినాన్స్ కమిషన్, 15వ ఆర్థిక సంఘము ఎన్కే సింగ్ గారి ఆధ్వర్యంలో. ఇక నెక్స్ట్ ఇయర్ 16వ ఆర్థిక సంఘం అనేది అమల్లోకి వస్తుంది. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి నియామకము, చైర్మన్, సభ్యుల నియామకం అంతా కూడా 2023 డిసెంబర్లోనే మనం చూసాము, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మరి ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి చైర్పర్సన్గా అరవింద్ పనగరియా గారు ఉన్నారు. వారు నిన్నటి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి నివేదికను సమర్పించారు. ఓకేనా, సో అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి? అరవింద్ పనగరియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఇంపార్టెంట్ పాయింట్. 16వ ఆర్థిక సంఘం సమయకాలం ఏంటి అని చెప్పేసేసి 2026 నుండి 31 వరకు. 2026 నుండి 31 అంటే 5 ఏళ్ళు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీపై
తయారు చేసిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అందజేశారు. అరవింద్ పనగరియా పేరు గుర్తుంచుకోండి. గతంలో 16వ ఆర్థిక సంఘంలో సభ్యుల నియామకము, వాళ్ళ ప్రత్యేకతలు అన్నీ కూడా మనం చూసాము. ఓకేనా. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. తద్వారా రాష్ట్రాలకు పన్నుల వాటా ఎంత దక్కుతుందో అప్పుడే స్పష్టమవుతుంది. ఇలా నంబర్ ఇవ్వరు ఇప్పుడే. మనం నెక్స్ట్ అంటే 2026 ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు చూస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది ఆ నంబరు. గతంలో 42% అని 41% అని అవి చూస్తాం కదా, ఇప్పుడు ఎంతనో చూడాలి. ఇకపోతే ఆర్థిక సంఘానికి సంబంధించి విధి ఏంటంటే, అసలు అధికారం ఏంటంటే, వచ్చే పన్నుల్లో కేంద్ర వాటా ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రాల వాటా ఏ విధంగా ఉంటుంది దాన్ని నిర్ణయిస్తారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పన్నుల పంపిణీ జనాభా ప్రాతిపదికన కాకూడదని నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఆ డిమాండ్లను ఆర్థిక సంఘం ఎంతవరకు పరిగణించిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. రీసెంట్గా చూశారు మీరు, తమిళనాడు రాష్ట్రం కానివ్వండి, చాలా రాష్ట్రాలు. సో జనాభా ప్రాతిపదికన కొన్ని సౌదర్న్ స్టేట్స్ ఏం చేశారంటే పాపులేషన్ కంట్రోలింగ్ మెజర్స్ అద్భుతంగా చేశారు. మరి జనాభా ఆధారంగా ఈ వాటా అనేది రాష్ట్రాలకు ఇవ్వకండి, ఎందుకంటే మేము మంచి పని చేసినందుకు మేము నష్టపోవాలని చెప్పేసి గతంలో డిమాండ్లు చూసాము. మరి దాన్ని ఎంతవరకు వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారో చూడాలి. కొత్త సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2020 ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. ఓకేనా. సో 16వ ఆర్థిక సంఘం 2023 డిసెంబర్ 31న ఏర్పడి 2025 అక్టోబర్ 31లోగా నివేదిక ఇవ్వాల్సి ఉండగా 1 నెల పొడిగించిన తర్వాత నివేదికను సమర్పించింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక 14వ ఆర్థిక సంఘమేమో కేంద్ర పన్నుల్లో 42% రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కేంద్ర పన్నుల్లో 42% ఇప్పటివరకు అత్యధికం అదే. ఇక 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 41%, కొత్తగా ఏర్పడిన జమ్మూ అండ్ కాశ్మీర్కు 1% కలిపి మొత్తం 42% పన్నుల పంపిణీ సిఫార్సుని చేసింది. అది కూడా అమల్లోకి వచ్చింది, ఇది కూడా అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం ఎలా ఇస్తుందో చూడాలి. 16వ ఆర్థిక సంఘం ఏ రీతిలో పన్నుల పంపిణీ ఫార్ములను ప్రస్తావించిందన్న దానిపై ఉత్కంఠ అనేది నెలకొన్నది. సో ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులను భారతదేశంలోని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక మరి ఖచ్చితంగా ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులను కేంద్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం పాటించాలా, ఖచ్చితంగా రాష్ట్రాలు వినాలా, అవన్నీ కూడా మనము సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకోవాల్సిందే. మీకు ఆల్రెడీ నేను మన ఇండియన్ పాలిటీ కోర్స్లో ఆర్థిక సంఘం గురించి కానివ్వండి, ప్రతి టాపిక్ మన ఇండియన్ పాలిటీ కోర్స్లో కోర్ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడండి, మన యాప్లో ఇండియన్ పాలిటీ కోర్స్ ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉంటుందో చూడండి. మరియు మన ఇండియన్ పాలిటీ కోర్స్లో కాంటెంపరీ టాపిక్స్ కరెంట్ పాలిటీని డిసెంబర్ 31 వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను, చూడండి. ఓకేనా. సో తెలుగు రాష్ట్రాలకు గత 5 ఏళ్లలో లభించిన పన్నుల వాటా ఎలా ఉందంటే 15వ ఆర్థిక సంఘం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి 4.047% వచ్చింది, తెలంగాణకి 2.102% రావడం జరిగింది. ఓకేనా. సో ఫైనాన్స్ కమిషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద ఏర్పాటు చేసే స్వతంత్ర సంస్థ. కేంద్రం రాష్ట్రాల ఆదాయ పంపిణీపై సిఫార్సు చేస్తుంది. ప్రతి ఆర్థిక సంఘం 5 ఏళ్ల పదవీ కాలాన్ని కలిగి ఉంటుంది. పన్నుల పంపిణీ ప్రమాణాలు అసలు ఏం కన్సిడర్ చేస్తారు వాళ్ళంటే జనాభా, ఆదాయ సేకరణ, భౌగోళిక విస్తీర్ణం అండ్ సామాజిక ఆర్థిక సూచికలు, ఆర్థిక క్రమశిక్షణ. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు భారతదేశంలో సహకార కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తినిస్తాయి. ఓకేనా. ఇక 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఏమో ప్రస్తుతం ఎన్కే సింగ్ గారు ఉన్నారు. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం ప్రారంభమవుతుంది కదా 2026 ఏప్రిల్ 1 నుండి. దానికి చైర్పర్సన్ ఏమో అరవింద్ పనగరియా. గుర్తుంచుకోండి. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఆర్థిక సంఘానికి సంబంధించి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ నుండి 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ వరకు మనం ప్రతి ఒక్కరి పేరును కూడా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో ఈ క్రింది ఆర్థిక సంఘం చైర్పర్సన్లను వాళ్ళ కాలానుగుణంగా అమర్చండి అని చెప్పేసి అటువంటి వాటిని కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకేనా. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు, ఇది కరెంట్ పాలిటీలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు స్థానిక సంస్థలు రిజర్వేషన్లకు సంబంధించి. మనందరికీ తెలుసు లోకల్ బాడీస్ అని చెప్పేసి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేదా షెడ్యూల్ 11. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే రాజ్యాంగంలో షెడ్యూల్ 11ని జోడించింది పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి.
పంచాయతీరాజ్ వ్యవస్థ మనం 1992లో పివి నరసింహారావు గారి కాలంలో చూసాము ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు మళ్ళీకి వచ్చింది రాజ్యాంగబద్ధత పంచాయతీలకు. ఇక ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ గురించి తెలుపుతుంది. ఇక షెడ్యూల్ 11లో 29 అధికారులు పంచాయతీలకు కేటాయించారు. ఇక షెడ్యూల్ 12 ఏమో 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు. అది మున్సిపాలిటీలకు సంబంధించి 18 అధికారాలు ఉంటాయి. ఇక 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విషయానికి వస్తే పంచాయతీలకు సంబంధించి మనం రిజర్వేషన్స్ అనేవి అమలు గురించి చూస్తాము. ఆర్టికల్ 243 క్యాపిటల్ డి ఆర్టికల్ 243 క్యాపిటల్ డి ఏం చెప్తుందంటే పంచాయతీల్లో రిజర్వేషన్కి సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పేసి మహారాష్ట్రకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఒకవేళ దీన్ని తప్పినట్లయితే రానున్న నెలలో నెక్స్ట్ మంత్లో జరిగే పంచాయతీ ఎన్నికలను అడ్డుకుంటామని కూడా హెచ్చరికను చేసింది సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే జరగబోతోంది. ఎందుకంటే రిజర్వేషన్ క్రైటీరియా అనేది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలి. సో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు రీసెంట్గా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన లేదంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ని చూసాము. తర్వాత హైకోర్టు జోక్యం చేసుకొని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఎన్నికల షెడ్యూల్ని ఆపేయండి అని చెప్పేసి, ఎందుకంటే రిజర్వేషన్ అంశాలు. ఓకేనా? సో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల మొత్తం 50% కంటే ఎక్కువ అవ్వకూడదని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 50%కి మించకూడదు ఎందులో అయినా కూడా. ఈ పరిమితిని అతిక్రమిస్తే రానున్న స్థానిక ఎన్నికలను రద్దు చేస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి బెంచ్ హెచ్చరించింది. 2022లో బంటియా కమిషన్ నివేదికను సమర్పణ ముందున్న పాత విధానాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పారు. 2020లో బంటియా కమిషన్ అంటే మహారాష్ట్రలో ఈ పంచాయతీల్లో ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఎలా ఉండాలి అని అధ్యయనం చేశారు కదా. అప్పుడు బంటియా కమిషన్ ఓబీసీ వర్గానికి 27% రిజర్వేషన్ సిఫార్సు చేసినప్పటికీ మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ తీర్పు ప్రకారము 50% మించకూడదు. ఇక రాజ్యాంగ పరిమితి ఉల్లంఘన జరిగితే ఎన్నికలు చెల్లని వాటిగా ప్రకటిస్తామని స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి సంబంధించి మనం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 5 ఆర్టికల్ 52 నుండి 151 చూస్తాం కదా. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు సంబంధిత అంశాలను చూస్తాము. సుప్రీంకోర్టు ప్రస్తుతం బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు సిజేఐగా ఉన్నారు. తను 52nd సిజేఐ ఇన్ ఇండియా. రిజర్వేషన్లపై 50% పరిమితి. సుప్రీంకోర్టు ప్రసిద్ధ తీర్పు ఇందిరా సాహ్ని కేసు, ప్రసిద్ధ మండల్ కేసు అంటాం మనము. ఓకేనా? నిర్దేశించిన మూల సూత్రం. బంటియా కమిషన్ మహారాష్ట్రలో ఓబీసీ జనాభా గణాంకాలు, భౌగోళిక సామాజిక స్థితి ఆధారంగా రిజర్వేషన్ శాతం నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ. గుర్తుంచుకోండి, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, పంచాయతీలు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు వర్తిస్తాయి. రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు న్యాయబద్ధత, సమానత్వం, సముచిత ప్రాతినిధ్యం ఆధారంగా ఉండాలి. ఇక రీసెంట్గా కర్ణాటక రాష్ట్రము తీసుకువచ్చిన ఒక కొత్త సిస్టమ్, లేదంటే ఒక కొత్త ఏమంటాము, ప్రస్తుతం డిజిటల్ యుగంలో మరింత ఈ డిజిటల్ టెక్నాలజీని యువతకు అందుబాటులో ఉంచాలని. సో కర్ణాటకలో కియో డిజిటల్ లెర్నింగ్ అంతరాన్ని తగ్గించే తక్కువ ఖర్చు ఏఐ రెడీ కంప్యూటర్ ఒక సిస్టమ్. ఏఐ రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ కంప్యూటర్, దాని పేరు కియో. ఎగ్జామినేషన్లో అడుగుతారు. కియో అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల అఫిషియల్ లాంచ్ అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము. ఓకేనా? ఇండియాస్ ఫస్ట్ అఫోర్డబుల్ ఏఐ రెడీ పీసీ బిల్డ్ డిజిటల్ లెర్నింగ్. ఓకేనా? ఒక పర్సనల్ కంప్యూటర్. కర్ణాటక ప్రభుత్వం కియోనిక్స్తో కలిసి, ఇది కూడా కర్ణాటక ప్రభుత్వ పరిధిలోని ఒక సంస్థే. సో కర్ణాటక ప్రభుత్వం కియోనిక్స్తో కలిసి కియో అనే తక్కువ ఖర్చు, సో చాలా తక్కువ ఖర్చు, ఓకేనా, ఏఐ రెడీ పర్సనల్ కంప్యూటర్ను ప్రవేశపెట్టింది. ఏఐ రెడీ పర్సనల్ కంప్యూటర్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల కియో అనే ఒక కంప్యూటర్ న్యూస్లో ఉంది. దాని ప్రత్యేకత దిస్ ఈజ్ ఏఐ రెడీ కంప్యూటర్, పర్సనల్ కంప్యూటర్. ఏ రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అఫిషియల్గా లాంచ్ చేసింది. ఎవరితో కలిసి? కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కియోనిక్స్తో కలిసి. రాష్ట్రంలో డిజిటల్ లెర్నింగ్ అవకాశాలను విస్తరించేందుకు, ముఖ్యంగా విద్యార్థులు, కుటుంబాలు, ప్రభుత్వ సంస్థలకు కంప్యూటింగ్ సులభంగా అందించేందుకు ఈ పరికరము రూపుదిద్దుకుందంట. దేశవ్యాప్తంగా 10% కన్నా తక్కువ కుటుంబాలకు కంప్యూటర్ ఉన్న నేపథ్యంలో డిజిటల్ అసమానతలను తగ్గించడం,
లక్ష్యంగా కియో ప్రారంభించబడింది. ఇక కంప్యూటర్ లేకపోవడము విద్యార్థుల డిజిటల్ లెర్నింగ్ భాగస్వామ్యాన్ని తగ్గించి డ్రాప్ అవుట్ రేట్స్ పెరగడానికి కారణమవుతోందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యా నైపుణ్యాభివృద్ధి డిజిటల్ ఉపాధిలో సమగ్రత పెంచే పరికరంగా కియోను ప్రభుత్వము పరిచయం చేసింది. ఓకేనా? సో కియో ఓపెన్ సోర్స్. ఓకేనా? సరిపోతుంది. 4G, వైఫై, ఈథర్నెట్, USB-A, C పోర్ట్స్, HDMI అవుట్పుట్ ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్లో ఉంటాయి. సో ఇక్కడ కనిపించే ల్యాప్టాప్ ఉంది కదా, అదే కియో. రైట్? సో కియోనిక్స్ కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా? సరిపోతుంది. ఇక సెంటినల్ 6B శాటిలైట్ ఇటీవల వార్తల్లో ఉంది. దీని యొక్క ప్రత్యేకత, దీని పనితీరు ఏంటి, ఎందుకోసం దీన్ని లాంచ్ చేశారు, ఎవరికి సంబంధించి ఎవరెవరు సంయుక్తంగా లాంచ్ చేశారు, ఇటువంటి చూడండి. మన భారతదేశానికి సంబంధించి అయితేనేమో అఫిషియల్ లాంచింగ్స్ ఇటీవల న్యూస్లో ఉంటే డేటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు చెప్పాలంటే ఇటీవల మనం చూసాము లాంచ్ వెహికల్ మార్క్ 3 M5 CMS-03 లేదా GSAT-7Rని నింగిలోకి పంపించారు. ఏ తేదీన అంటారు? నవంబర్ 2 రోజున. సో ఇటువంటివి డేట్ వైజ్గా మనం చూడాలి. మరియు దాని ప్రత్యేకతలు ఏంటి, కమ్యూనికేషన్ శాటిలైట్, అటువంటి దాని బరువు ఏంటి కూడా అడుగుతారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించిన, అందులోనూ అమెరికాకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయంటే జస్ట్ పేరు గుర్తుంచుకోండి, దాని యొక్క ఉద్దేశం ఏంటి. ఓకేనా? రీసెంట్గా మనం ఎస్కాపేడ్ గురించి చూసాము. బ్లూ ఆరిజిన్ సంస్థ నాసా సంయుక్తంగా లాంచ్ చేయడము. ఓకేనా? ఇక్కడ అర్థం చేస్తే సెంటినల్ 6B ఉపగ్రహము సముద్ర మట్టాల పెరుగుదలను అంచనా వేసే కీలక అంతరిక్ష మిషన్. సముద్ర మట్టాల పెరుగుదల, సముద్ర మట్టం పెరుగుతుందంటే ఎస్ పెరుగుతుంది. ఉదాహరణలు కూడా చెప్పాను. బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ ఇండోనేషియా దేశ రాజధానిని మార్చుకుంటున్నారు, జకర్తా నుండి నుసంతరాకి. అండ్ తువాలు, ద వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ కంట్రీ, అతి త్వరలో తువాలు తుడుచుకుపెట్టుపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ సముద్రంలో మునిగిపోబోతుంది. ఒక ఐలాండ్ కంట్రీ, 1 War 2 ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవన్నీ తెలుసు. వాతావరణ మార్పు కారణంగా పెద్ద పెద్ద మంచు ఖండాలే కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుంది. ఈ సముద్ర మట్టం పెరుగుదల ఏ విధంగా ఉంటుంది దాన్ని అధ్యయనం చేయడానికి సెంటినల్ 6B ఉపగ్రహాన్ని రీసెంట్గా పంపించారు, లాంచ్ చేశారు. ఎవరికి సంబంధించిన సంయుక్త ఆపరేషన్ అంటారు. సో నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ నాసా పరిధిలోని NOAA మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త మిషన్. అమెరికాలోని కాలిఫోర్నియాలో వాండన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి సెంటినల్ 6B ఉపగ్రహాన్ని ఇటీవల విజయవంతంగా ప్రయోగించారు. సెంటినల్ 6B ప్రధాన లక్ష్యం వచ్చేసి భూమి సముద్ర మట్టాల పెరుగుదలను చూస్తుంది, మరియు వాతావరణ మార్పుల ప్రభావం చూపిస్తుంది, అండ్ సముద్ర ఉష్ణోగ్రతలు, ప్రవాహాలు వంటి అంశాలను అత్యంత ఖచ్చితంగా కొలుస్తుంది. సెంటినల్ 6B 2020లో ప్రయోగించిన సెంటినల్ 6 మిషన్ తర్వాతి తరంగా భావిస్తున్నారు. ఓకేనా? ఇది సెకన్కు 7.2 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరిగి ప్రతి 112 నిమిషాలకు ఒక చుట్టు పూర్తి చేస్తుందంట. ఓకేనా? ప్రపంచ సముద్రాల 90% కంటే ఎక్కువ భాగంలో సుమారు 1 ఇంచు లోపే ఉన్న ఖచ్చితత్వంతో సముద్ర మట్టాలను కొలిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది సెంటినల్ ఉపగ్రహాలు. రైట్? ఇక సముద్ర మట్టాల పెరుగుదల 90s నుండే స్టార్ట్ అయింది. ఇక NOAA, నాసా NOAA మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త ఆపరేషన్ అన్నాను కదా. NOAA అంటే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, నాసా పరిధిలో. రైట్? సరిపోతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకొక టాపిక్ అబ్జర్వ్ చేస్తే నాగాల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక కొత్త రకమైన అల్లం, జింజర్. ప్రత్యేకంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అధిక దిగుబడి ఈ వెరైటీ వల్ల పాసిబుల్ అవుతుంది, మరియు రుచి విషయంలో అన్నిటితో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. అండ్ దీని కలర్ వచ్చేసి లెమన్ కలర్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఈ కొత్త వెరైటీ అల్లం పేరు ఏంటి అంటే సాస్కెవు అనే కొత్త రకమైన అల్లంని రీసెంట్గా కొత్త వంగడాన్ని సృష్టించారు. ఏ శాస్త్రవేత్తలు అంటే నాగాల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. జింజర్ అఫిసినాలే మనము సైంటిఫిక్ నేమ్ చూస్తాం కదా. సో నాగాల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సాస్కెవు అనే కొత్త అల్లం వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇది అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు వంటకాలకు మంచి రుచి, తక్కువ పీచు
నిమ్మపండు రంగు గుజ్జు ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఈ కొత్త వంగడాన్ని ఆంధ్రప్రదేశ్, చింతపల్లి సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పరీక్షించారు. రీసెంట్గా దీని పరీక్షలు కూడా పూర్తయిపోయినాయి. హెక్టార్కు 17.21 టన్నుల దిగుబడి రికార్డ్ చేయబడిందంట. ఇది ప్రస్తుతం ఉన్న ప్రామాణిక అల్లం రకాల కంటే 9% ఎక్కువ. ఈ రకానికి డ్రై రికవరీ రేటు 21.95%. కాబట్టి అల్లం ఎండబెట్టే ప్రాసెసింగ్ యూనిట్స్కు చాలా ప్రయోజనకరము. ఓకేనా, సరిపోతుంది. నాగాల్యాండ్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు విత్తనోత్పత్తి విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి భారత్ ప్రపంచంలో అల్లం ఉత్పత్తిలో అగ్రదేశాల్లో ఒకటి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అస్సాం, కేరళ ప్రధాన ఉత్పత్తిదారులు. అల్లం శాస్త్రీయ నామము జింజిబర్ అఫిసినాలే. ఓకేనా, సరిపోతుంది. ఇక జాగ్రఫీలో భాగంగా ఒక కరెంట్ టాపిక్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈరోజు టాపిక్స్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు అలాగే చెప్తున్నాను. వార్తలో నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. సబ్జెక్ట్ వైజ్గా అప్డేట్స్ ఇస్తున్నాను. చూడండి, ఇందాక మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ చూసాము, కల్చర్కి సంబంధించిన అప్డేట్స్ చూసాము ఇలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ బిగ్ క్యాట్స్ అలయన్స్కి సంబంధించిన సమ్మిట్ 2026లో భారత్ ఆతిథ్యంలో జరగబోతోంది. మేము నిర్వహిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారు నిన్నటి రోజున చేసిన స్టేట్మెంట్ మనందరికీ తెలుసు. బిగ్ క్యాట్స్ అలయన్స్, యాక్చువల్గా బిగ్ క్యాట్స్ అలయన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించడము. అసలు బిగ్ క్యాట్స్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది ఈ ఆలోచన ఎవరి ఆలోచన అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన. 2023 ఏప్రిల్ 9వ తేదీన స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 5th ఎడిషన్ని లాంచ్ చేయడంతో పాటు కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ సంబంధించిన ప్రకటన చేశారు. ప్రాజెక్ట్ టైగర్ 1973 కదా, ప్రాజెక్ట్ టైగర్ 50 years సెలబ్రేషన్ 2023 ఆ సందర్భంగా దీన్ని ప్రకటించారు. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అఫీషియల్గా జనవరి 23, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇవన్నీ మనం డిస్కస్ చేసినాయే, మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము. జనవరి 23, 2025 ఈ ఇయరే అప్పటి నుండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అఫీషియల్గా అమల్లోకి వచ్చింది. ఫ్రేమ్వర్క్ అమల్లోకి రావాలంటే 5 దేశాలు సంతకం చేయాలి. అలా 5వ దేశంగా లైబీరియా సంతకం చేసింది జనవరి మంత్లో. అలా అమల్లోకి వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వైల్డ్ లైఫ్ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సెన్సస్, ఇలాంటి సమ్మిట్స్. మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అసెంబ్లీ సమావేశం అనేది జూన్ మంత్లో 2025లో భారత ఆతిథ్యంలో జరిగింది. నెక్స్ట్ ఇయర్ భారత్ మళ్ళీ నిర్వహిస్తుందంట. భారత్ 2026లో న్యూఢిల్లీలో గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ని నిర్వహించుతుందంట. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పిల్లులు అంటే బిగ్ క్యాట్స్ సంరక్షణ కోసం వైజ్ఞానిక సహకారము, విధాన సమన్వయం, అంతర్జాతీయ భాగస్వామ్యం బలోపేతం చేయడమే ఈ సమ్మిట్ యొక్క కీలకం. ఇందులో బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ మరియు ప్రపంచ వన్యప్రాణి నిపుణులు, శాస్త్రవేత్తలు, ఎన్జిఓస్, వివిధ నాయకులు హాజరవుతారు. ఓకేనా. సో ఇండియా యొక్క టైగర్ రికవరీ మోడల్ గురించి చర్చిస్తారు. అందులో సింహాల సంరక్షణ అండ్ స్నో లెపర్డ్ ల్యాండ్స్కేప్ పరిరక్షణ, చీత రీఇంట్రొడక్షన్ అనుభవాలు, ఉత్తమ గ్లోబల్ ప్రాక్టీసెస్. రైట్. సో ఐబీసీ అనేది ప్రపంచంలోని 7 పెద్ద పిల్లులు టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, ప్యూమా వాటి సంరక్షణ కోసం ఉద్దేశించబడింది. రైట్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్కి కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే 2024 మార్చి 12న అమల్లోకి వచ్చింది. ఫ్రేమ్వర్క్ అమల్లోకి వచ్చిందేమో 2025 జనవరి 23. రైట్. ఇదంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే. రైట్. సో ఇక భారత్లో బిగ్ క్యాట్స్ టైగర్ మొత్తం ప్రపంచ జనాభాలో టైగర్స్ 70% అండ్ ఎబో ఇండియాలోనే ఉన్నాయి. రైట్. ఇక ఏషియాటిక్ గిర్ రీసెంట్గా గిర్ నేషనల్ పార్క్లో లయన్ సెన్సస్ గురించి కూడా మనం చూసాము. గుజరాత్ రాష్ట్రంలో 891 లయన్స్ ఉన్నాయని అలాగా. ఓకేనా. రైట్. ఇక అస్సాం బ్రిటిష్ మ్యూజియం మధ్య కుదిరిన ఒప్పందము ఏ వస్త్రం గురించి, నెక్స్ట్ జరగనున్న ఏ ప్రదర్శన కోసము. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బృందావని వస్త్రం గురించి అస్సాం ప్రభుత్వము లండన్లోని బ్రిటిష్ మ్యూజియంతో
ఒక ఒప్పందం కుదుర్చుకుంది. రుణ ఒప్పందం కుదుర్చుకొని 16వ శతాబ్దానికి చెందిన 16th సెంచరీకి చెందిన ప్రసిద్ధ బృందావని పట్టు వస్త్రంను 2027లో అస్సాంలో ప్రదర్శించనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ప్రకటించారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని అద్భుతంగా చిత్రించే ఈ ప్రాచీన వస్త్రము అస్సాం సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. మహాపురుషుడు శ్రీమంత శంకరదేవ నిర్మించిన భక్తి ఉద్యమము, కళాత్మక ప్రతిభ, దార్శనికతను బృందావని ప్రత్యేకంగా ప్రతిబింబిస్తుంది. బృందావని వస్త్రం గురించి ఏ రాష్ట్రము? అస్సాము. ఎవరితో ఒప్పందం? బ్రిటిష్ మ్యూజియం. ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. బృందావని వస్త్రం అస్సాం శతరంజి పట్టు నేసిన కళల్లో ప్రముఖమైనది. 16వ శతాబ్దపు వృషభ శకం నేబడిన అరుదైన ధార్మిక సాంస్కృతిక వస్తువు. సరిపోతుంది. బ్రిటిష్ మ్యూజియం ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంలలో ఒకటి. రీసెంట్గా చాలా మ్యూజియంస్ గురించి మనము వార్తల్లో చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాము. లోవ్రే మ్యూజియం ఫ్రాన్స్కి సంబంధించి చూస్తాము. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం నిర్మాణం రీసెంట్గా ఈజిప్ట్లో ప్రారంభమైపోయింది. అండ్ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. అండ్ భారతదేశంలో మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్ రీసెంట్గా ఎక్కడ ప్రారంభమైంది? శంకుస్థాపన కార్యక్రమాలు అంటే గుజరాత్లోని ఏక్తా నగర్లో. ఇటువంటివి చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా, రైట్. ఇక యువ ఏఐ ఫర్ ఆల్. సో యువతలో లేదంటే మన భారతదేశ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత విస్తృతం చేయడము. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధకి సంబంధించి యువతలో ఈ కృత్రిమ మేధకి సంబంధించిన కొన్ని బేసిక్ థింగ్స్ అన్న తెలియాలి. బేసిక్ అంటే బిగినింగ్ లెవెల్లోనన్నా తెలియాలి. చాలామందికి ఇంకా ఏఐ పైన అవగాహన వచ్చి ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని రిమోట్ ఏరియాలో నివసించే యువత కానివ్వండి, అటువంటి వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక 4 to 5 hours మాడ్యూల్ని భారత ప్రభుత్వము సిద్ధం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ని అందించడం. ఇది సర్టిఫికేట్ కూడా ఇస్తారు, పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించే కార్యక్రమం. యువ ఏఐ ఫర్ ఆల్ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి. యువ ఏఐ ఫర్ ఆల్. భారత యువతకు ఉచిత కృత్రిమ మేధ శిక్షణని భారత ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శ్రీ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఈ మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఏంటది? ఇండియా ఏఐ మిషన్. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా యువ ఏఐ ఫర్ ఆల్ అనే ఉచిత ఏఐ కోర్సును ప్రారంభించింది ప్రభుత్వము. మొత్తం 4.5 గంటల సెల్ఫ్ పేస్డ్ కోర్సుగా రూపొందించిన ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు మరియు ఆసక్తి ఉన్న పౌరులు ఏఐ ప్రాథమికాలను సులభంగా నేర్చుకోవచ్చు అంట. ఏఐ బేసిక్స్. నిజ జీవిత భారతీయ ఉదాహరణలతో రూపొందించిన ఈ కోర్సు ఏఐ ప్రపంచాన్ని సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. కోర్సు ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, ఐగాట, కర్మయోగి మరియు ఇతర ప్రముఖ ఎడ్టెక్ ప్లాట్ఫామ్లలో ఉచితంగా అందుబాటులో ఉంది. కోర్సు పూర్తి చేసిన ప్రతి అభ్యర్థికి భారత ప్రభుత్వం అధికారికంగా సర్టిఫికెట్ ఇస్తుందంట. 6 చిన్న మాడ్యూళ్ళ ద్వారా 6 మాడ్యూల్స్ ఉంటాయి చిన్నగా. అవి ఏమి చెప్తాయంటే ఏఐ అంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుంటారు. ఏఐ విద్య, సృజనాత్మకత, పనిని ఎలా మార్చుతోంది దాని గురించి తెలుసుకుంటారు. ఏఐని సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో చెప్తారు. భారతదేశం నుంచి వాస్తవ రియల్ ఏఐ ఉపయోగాల ఉదాహరణలు చూపిస్తారు. అండ్ భవిష్యత్ ఏఐ అవకాశాలపై అవగాహనని ఇందులో చూపిస్తారు. ఓకేనా, రైట్. ఇండియా ఏఐ మిషన్ అనేది భారతదేశంలో ఏఐకి సంబంధించి 2024లో ప్రారంభమైంది. నేషనల్ ఏఐ మిషన్లో భాగంగా, రైట్. ఇక రీసెంట్గా అమృత్ ఫార్మసీ అనేది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని న్యూస్లో ఉంది. అబ్జర్వ్ చేయండి, వార్తలో నిలుస్తున్న కొత్త పాలసీలు, కొత్త పథకాలనే కాకుండా లాస్ట్ ఎప్పుడో 10 ఏళ్ళ కిందట, 15 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట ప్రారంభమైన పథకాలు, పాలసీలు కూడా ఇటీవల ఏమైనా మార్పులు చేర్పులతో న్యూస్లోకి వచ్చినా, ఏదైనా మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చినా వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. వాటి నుండి క్వశ్చన్స్ అడుగుతారు. వార్తలో నిలిచిన పథకాలు మీకు CA 360 కోర్సులో స్కీమ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఇటువంటివన్నీ కవర్ చేస్తున్నాను. మీ కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్ అప్రోచ్తో CA 360లో చెప్తున్నాను. ఆ కోర్సులో 19 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నాను. సబ్జెక్ట్ రిలేటెడ్గా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలాగా మీకు 19 సెగ్మెంట్స్లో కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. అందులో స్కీమ్స్ ఇన్ న్యూస్ ఉంటుంది. రీసెంట్గా జరిగిన అన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో అమృత్ ఫార్మసీ November 15th
2015న అమృత్ ఫార్మసీ అనేది ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది అంటారు? November 15th, 2015. ఇప్పుడు 2025 November 15th ఎంత అయింది? 10 years అయింది. అలా 10 yearsతో 10 ఏళ్ల సేవా ప్రయాణము దేశవ్యాప్తంగా విస్తరణకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయము. మరి ఈ అమృత్ ఫార్మసీ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జేపీ నడ్డా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో అమృత్ ఫుల్ ఫామ్ ఏంటి? అమృత్ ఫార్మసీ న్యూస్లో ఉంది కదా. ఫుల్ ఫామ్ ఏంటంటే అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్ అమృత్. ఓకేనా. 2015 November 15 ప్రారంభమైంది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. మరి అమృత్ ఫార్మసీస్ని ఏ సంస్థ అమలు చేస్తోంది అంటే హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్. ఇది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. లక్ష్యం అసలు ఈ అమృత్ ఫార్మసీలు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంటుంది. అమృత్ ఫార్మసీస్ జనరిక్ మెడిసిన్ సంబంధించినవి కానివ్వండి. అలా అమృత్ ఫార్మసీ యొక్క లక్ష్యం ఏంటంటే అధిక ధరల బ్రాండెడ్ జనరిక్ మందులు, శస్త్రచికిత్స ఇంప్లాంట్స్, క్రిటికల్ కేర్ ఉత్పత్తులను అందుబాటులో తక్కువ ధరలో ముఖ్యంగా పేద మధ్యతరగతి రోగులకు అందించడం అంటారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 255 అమృత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిని 500కు విస్తరించాలని నిర్ణయించారు. ప్రతి మెడికల్ కాలేజ్, జిల్లా ఆసుపత్రిలో ఒక కేంద్రం అనేది లక్ష్యం అంట. ఓకేనా. ఇక మందులు ఆంకాలజీ డ్రగ్స్, హృదయ ఇంప్లాంట్లు, శస్త్రోపయోగ సామగ్రిపై 50 నుండి 90% తగ్గింపు అంట. ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయల విలువైన మందులు రాయితీ ధరలకు అందించి 8,400 కోట్ల రోగులకు ఆదా చేశారంట. గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. ఇప్పుడు విస్తరించిన సేవలు గ్రామీణ ప్రాంతాలకు గాను మొబైల్ ఫార్మసీ వ్యాన్స్ని అండ్ 24/7 నేషనల్ కాంటాక్ట్ సెంటర్. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈరోజు మీరు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా చూసుంటారు వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఇక ఇయర్ ఎండ్లో కొన్ని టాపిక్స్ మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తాము. ఒకటి వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనేది వార్తలు నిలుస్తున్న విన్యాసాలు అబ్జర్వ్ చేయండి. కరెంట్ అఫైర్స్ని మనం ప్రెడిక్ట్ చేయగలగాలి ఏ మంత్లో ఏ టాపిక్స్ న్యూస్లోకి వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనం Dictionary.com సంస్థ 6/7ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. సేమ్ అలాగే ఈరోజు కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పారాసోషియల్ని ప్రకటించారు. పారాసోషియల్ అనేది ఒక అడ్జెక్టివ్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంబ్రిడ్జ్ నిఘంటువు, కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 సంవత్సరానికి గాను తమ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పారాసోషియల్ని ఎంపిక చేసింది. ఈ పదం ఈ ఏడాది విద్యారంగంలో అలాగే సామాన్య ప్రజల సోషల్ మీడియా పోస్టుల్లో విస్తృతంగా ఉపయోగించబడిందంట. పారాసోషియల్ అనేది ఒక విశేషణం, అడ్జెక్టివ్. తనకు తెలియని ప్రసిద్ధ వ్యక్తి రచనలోని పాత్ర, సినిమా, టీవీ సిరీస్ పాత్ర లేదా కృత్రిమేద పాత్రతో భావోద్వేగపూర్వక లేదా ఏకపక్ష సంబంధం ఏర్పడటం అనే అర్థం ఈ పదంలో ఉంటుంది. మీనింగ్ గురించి అడగరు ఎగ్జామినేషన్లో. ఈ మీనింగ్స్ ఏంటి, ఈ డిక్షనరీలో ఏముంటుంది సెంటెన్స్ అలా అడగరు. ఎగ్జామినేషన్లో ఏమడుగుతారంటే కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు 2025 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ వర్డ్ని ఎంపిక చేశారు? పారాసోషియల్. ఎనఫ్ అంతే అడుగుతారు. ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోండి, పోటీ పరీక్షల కోణంలో మనం ఎంతవరకు అయితే ఒక టాపిక్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలో అంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది చూడండి. ఇక జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్. ఈ అవార్డ్స్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఏ మంత్రిత్వ శాఖ నుండి ఈ పురస్కారాల ప్రకటన వస్తుంది, మరి ఈ సంవత్సరం గోపాల్ రత్న పురస్కార గ్రహీతలుగా మన తెలుగువారు ఏపీ నుండి కానీ తెలంగాణ నుండి కానీ ఉన్నారా చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ గోపాల్ రత్న అవార్డు, దీన్ని ఏ మంత్రిత్వ శాఖ నుండి మనం చూస్తామంటే మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఉంటుంది కదా, ఆ మంత్రిత్వ శాఖ నుండి. పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ నుండి 2021 సంవత్సరంలో ఈ గోపాల్ రత్న నేషనల్ గోపాల్ రత్న పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పశు రంగానికి సంబంధించి, యానిమల్ హస్బెండరీకి సంబంధించి లేదా పశు రంగానికి సంబంధించి వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి చేస్తున్న ప్రత్యేక కృషిలో గుర్తింపే ఈ గోపాల్ రత్న పురస్కారము. కేంద్ర ప్రభుత్వం జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ 2025ని ప్రకటించింది. ఇవి దేశంలో పశు సంవర్ధక పాల రంగానికి ఇవ్వబడే అత్యున్నత పురస్కారాల్లో ఒకటి. ఈ అవార్డులు దేశీయ పశువుల సంరక్షణ, శాస్త్రీయ పాడి పరిశ్రమ, ఎథికల్ డైరీ ప్రాక్టీసెస్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు, సంస్థలకు ఇస్తారు. ఏదైనా పాల రంగంలో కొత్త పరిశోధనలు చేసేవారు కానివ్వండి, అటువంటివి. ఓకేనా. 2021 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి. ప్రధాన కార్యక్రమం రాష్ట్రీయ గోకుల్ మిషన్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది 2014లో ప్రారంభమైంది.
అందులో భాగం ఇది. ఈ అవార్డులను పశుసంవర్ధక మరియు డైరీ శాఖ వారు అందిస్తారు. అవార్డుల లక్ష్యం ఏంటంటే పాడి పరిశ్రమలో ఉన్నతను ప్రోత్సహించడం, జాతీయ జాతుల అంటే దేశీయ జాతుల ఉత్పాదకతలను పెంపొందించడం అనేది ఉద్దేశము. అవార్డులు 3 కేటగిరీస్లో ఇస్తారు. ఒకటి ఉత్తమ డైరీ రైతు, సెకండ్ వచ్చేసి ఉత్తమ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ డైరీ కోఆపరేటివ్ అంటే సంస్థకు. ఓకేనా, సరిపోతుంది. నగదు కూడా ఇందులో ఇస్తారు, ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. రైట్. ఇక మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ నేషనల్ గోపాల్ రత్న పురస్కార గ్రహీతలుగా ఏపీ నుండి ఒకరు, తెలంగాణ నుండి ఒకరు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ చెందిన జూనియర్ వెటర్నరీ అధికారిని అనురాధ గారికి జాతీయ గోపాల్ రత్న పురస్కారం లభించింది. ఆమె నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం చింతకుంట గ్రామీణ పశువైద్య కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. స్వదేశీ పశువుల సంరక్షణ, శాస్త్రీయ పాడి సేవలు, గ్రామీణ స్థాయిలో పశు సంరక్షణలో కృషి చేసిన దుగ్గానిచ్చారు. ఇక తెలంగాణలోని కంకనాల కృష్ణారెడ్డి గారికి తనకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గోపాల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. స్వదేశీ పశువులు, గేదెల పోషణ విభాగంలో ఉత్తమ పాడి రైతుగా తను ద్వితీయ బహుమతిని గెలుపొందారు. రైట్. సో నవంబర్ 17న ఈ పురస్కారాలు అనేవి న్యూస్లోకి వచ్చినాయి. రైట్. ఇక రాష్ట్రీయ గోకుల్ మిషన్ గిర్, సాహివాల్, కాంక్రజ్, రెడ్ సింధీ వంటి భారతీయ పశు జాతుల కోసం ఉద్దేశించిన కేంద్ర పథకము. ఇక రాష్ట్రీయ అంశాలు. అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన క్లాస్ చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు అందిస్తున్నాను. జాతీయ స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షకైనా, మన రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షలకైనా 100% మీకు యూస్ఫుల్గా ఉంటాయి మన క్లాసెస్. కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఏ పోటీ పరీక్షలైనా కూడా యూస్ఫుల్లే. అందులో ఇంకా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు కదా, వారు వాళ్ళ కన్సర్న్ స్టేట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు మాత్రమే ప్రిపేర్ అవుతున్నట్లయితే రీజనల్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ రీజనల్ కరెంట్ అఫైర్స్ని కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు 100% కవర్ చేస్తున్నాను. ఈరోజు మీరు చూడండి, ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు నిన్నటి రోజున నవంబర్ 18 డేట్స్ గుర్తుంచుకోవాలి కొన్ని. నవంబర్ 18 రోజున రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి వాట్సాప్లో మీ సేవని ప్రారంభించారు. వాట్సాప్లో మీ సేవ మీ సేవలో మనం ఏ సర్వీసెస్ పొందుతామో అది వాట్సాప్ ద్వారానే. మనము ఏపీలో ఆల్రెడీ చూసాం వాట్సాప్ గవర్నెన్స్ని, సేమ్ అలాంటిదే. ఓకేనా. అఫీషియల్ లాంచ్ మీ సేవ ఆన్ వాట్సాప్. సో దానికి సంబంధించి అఫీషియల్ ఒక నెంబర్ని కూడా ప్రకటించారు. నిన్నట్టున్న 18th నవంబర్ తాజ్ కృష్ణ బంజారా హిల్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది, ఓపెనింగ్ ప్రోగ్రామ్. సో పౌరులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవలు పొందాలనుకుంటే 8096958096 నంబర్కి హాయ్ అని పెడితే అక్కడ మీకు ఏ సేవ అయితే కావాలో అది డైరెక్ట్ అడుగుతారు. ఇక మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి వాట్సాప్ ద్వారా మీ సేవ సర్వీసులను శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. ఓకేనా. మొత్తం 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. 580 అండ్ అబోవ్ సర్వీసెస్, మీ సేవలు పొందే సర్వీసెస్ ఇక్కడ మనము పొందొచ్చు. ఇన్కమ్, జనన, కుల, మరణ ధృవపత్రాల కోసం దరఖాస్తు చేయడము, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లించడం కూడా ఈ వాట్సాప్ ద్వారా సాధ్యం. ఇప్పటికే మనం మన మిత్ర అని చెప్పేసి ఏపీలో చూసాము, ఇప్పుడు ఇక్కడ. ఓకేనా. సో మీ సేవ తెలంగాణలో సింగిల్ విండో ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ 2011లోనే ప్రారంభము. రైట్. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పాల్గొనేందుకు సీడాట్ అండ్ ఏపీ గవర్నమెంట్ మధ్య కుదిరిన ఒప్పందము. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పాల్గొనేందుకు సీడాట్ ఏపీ గవర్నమెంట్ నుండి నారా లోకేష్ గారు సంతకం చేశారు. సో భారత ప్రభుత్వ టెలికాం పరిశోధన సంస్థ సీడాట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అమరావతి క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమంలో భాగస్వామ్యం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీడాట్ అనేది టెలికాం శాఖకు చెందిన దేశంలోని ప్రముఖ స్వదేశీ టెలికాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రము. టెలికాం పరికరాల రూపకల్పన, అభివృద్ధి, ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీల అమలులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దేశంలోని వ్యూహాత్మక, సామాజిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ పరిష్కారాలు అందించడంలో సీడాట్ విశేష అనుభవం కలిగింది. సరిపోతుంది. ఓకేనా. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్కు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ రంగంలో జాతీయ, అంతర్జాతీయ హబ్గా అభివృద్ధి చేయడము. సీడాట్ స్థాపన ఇయర్ 1984. ఓకేనా.
సరిపోతుంది. ఇక భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది 2023లో ప్రారంభమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్, మెట్రాలజీ, సెక్యూరిటీ అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక ఈరోజు చూసాం మనము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన. ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రైతులకు మరొక పండుగ, అదేంటంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా 2వ విడత నిధులను ప్రారంభించారు. ఓకేనా. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఓకేనా పథకంలో భాగంగా 2వ విడత నిధులను విడుదల చేశారు. ఎక్కడి నుండి అంటే కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం 19th నవంబర్ రోజున మధ్యాహ్నం 2 గంటలకి. సో సత్యసాయిబాబా గారి ప్రత్యేక వేడుకలకు హాజరవ్వడం జరుగుతుంది ప్రధాని గారు, రాష్ట్రపతి గారు. ఈ సందర్భంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ మొదటి విడతలో ఇప్పటికే 7,000 రూపాయలు జమ చేస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద రైతు అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 7,000 రూపాయలు ఇప్పటికే జమ చేశారు. ఇక ఈరోజు 2వ విడత కింద 7,000 రూపాయలను జమ చేస్తున్నారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు 2 విడతలుగా విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ఎంత మొత్తం కేటాయించారు? 6,310 కోట్ల రూపాయల నిధి. ఓకేనా. సో సరిపోతుంది. ఇక అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు అర్హత బదిలీ చేసి పథకం వర్తించేలా చర్యలు చేస్తుంది ప్రభుత్వము. రైట్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో 2వ విడతగా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేశారు. అందుకోసం మొత్తం ఎంత కేటాయించారు? 3,135 కోట్ల రూపాయలు. సో సరిపోతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే నేరుగా మన అకౌంట్లో డబ్బులు పడడం. బెనిఫిట్ ఎవరైతే ఉంటారో బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెనిఫిట్ నేరుగా అందడం అకౌంట్లోకి. ఓకేనా. రైట్. పిఎం కిసాన్ 2019లో ప్రారంభం. రైతుకి పెట్టుబడి సాయము. ఓకేనా. సకాలంలో రైతుకి కావలసిన ఆర్థిక సాయం అందితే వ్యవసాయంలో రైతు అద్భుతాలు సృష్టిస్తాడు దానికి సంబంధించి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రశ్న వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన అజేయ వారియర్ విన్యాసము ఏ దేశాలకు సంబంధించింది? మరి ఈ సంవత్సర విన్యాసము 8వ ఎడిషన్ ప్రస్తుతం జరుగుతోంది. ఆతిథ్య దేశము ఏది? సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ప్రతిరోజు చెప్తున్నాను, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీకు ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నాను ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్ అడుగుతున్నాను. వీడియో చూస్తున్నవారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో వందల కామెంట్స్ మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపికే. అండ్ అభ్యర్థులందరూ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో అందుబాటులో ఉన్న అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ అనేది ఉంది. అందులో డైలీ సిఏ కోర్సులో ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ స్క్రిప్ట్ రూపంలో ఉంటుంది. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్లో ఉంది. సెకండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రౌలానే ఉత్సవం. ఇక 16వ ఆర్థిక సంఘం నివేదికని రాష్ట్రపతికి సమర్పించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పేసి మహారాష్ట్రకు సుప్రీంకోర్టు హెచ్చరిక. ఇక కర్ణాటక రాష్ట్రం ప్రారంభించిన ఏఐ రెడీ పర్సనల్ కంప్యూటర్స్ కియో. సెంటినెల్ 6B ఉపగ్రహం సముద్ర మట్టాల పెరుగుదలను అంచనా వేసే కీలక అంతరిక్ష మిషన్. నాగాలాండ్లో అభివృద్ధి చేసిన కొత్త అల్లం రకం సాస్కెవ్. ఇంకా గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026కి ఆతిథ్యం భారతదేశం అని అధికారిక ప్రకటన. సో అస్సాం బ్రిటిష్ మ్యూజియం మధ్య కుదిరిన ఒప్పందము. ఇక యువ ఏఐ ఫర్ ఆల్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ యువతలో ఏఐకి సంబంధించిన బేసిక్స్ అందించడంలో భాగంగా. అమృత ఫార్మసీ 10 ఏళ్ల సేవా ప్రయాణము. ఇక కేంబ్రిడ్జ్ 2025 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పారాసోషియల్ని ఎంపిక చేసింది. ఇక జాతీయ గోపాలరత్న అవార్డ్స్ 2025 న్యూస్లో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు గెలుపొందారు. అండ్ వాట్సాప్లో మీ సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు
అండ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పాల్గొనేందుకు సీడాట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం. అండ్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం 2వ విడత నిధులను ఈరోజు రైతు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇటీవల వార్తలో నిలిచిన అజేయ వారియర్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది, ఈ సంవత్సరం విన్యాసం ఎన్నవ ఎడిషన్, మరి ఆతిథ్య దేశం ఏది? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థులు టాపిక్స్ని కూడా చూడండి. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలిచిన సంస్కృతికి సంబంధించి డిస్కస్ చేశాము, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చూసాము, పాలిటిక్స్ సంబంధించి చూసాము, ఎకానమీకి సంబంధించి చూసాము, రీసెంట్ ఇనిషియేటివ్స్, పాలసీస్, పథకాల గురించి చూసాము, అవార్డ్స్ గురించి చూసాము, రాష్ట్రీయ అంశాలు ఏపీ అండ్ తెలంగాణ అన్ని అంశాలను కూడా కవర్ చేస్తాను. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను. మీకు పోటీ పరీక్షల కోణంలో 100% కరెంట్ అఫైర్స్ అంతా కూడా కవర్ చేస్తాను. అండ్ త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్. వార్తలు నిలిచిన అంశాన్ని జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, దానికి జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ కొనసాగించామనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? సో ఏమైనా మిస్‌లీనియస్ ఉంటే రేపటి టాపిక్స్లో మనం లింక్ చేసి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.